అరే మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. ఆడు చెప్పింది ఎన్నావుగా మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలేటి ఎల్లెలే. అదేంట్రా అడుక్కునేవాడు తిట్టారు. మనం ఏంటి మన రేంజ్ ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ వదులుతుంది. అన్నా ఏంట్రా? ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. ఆ చెవిటి పడే అన్నా. చెప్పుకో. క్లియర్ గా అర్థం చెప్పు. ఏమి లేదన్నా, అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే కాల్దారి కింద పడిందన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే, అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే, అంటే పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా, మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా? ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోదు కదా? టీ వాడు చెప్పు. ఇదిగో అన్న. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్ లో ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా, కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా? నన్ను అడగరా? నీ అన్న నేను ఉన్నాను కదరా పిచ్చి వెదవా. ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు చెప్పాను. తెస్తున్నాడు. ఇప్పుడు ఇదిగో జైల్లో ఉండాల్సిన బడ్డీ కొట్టు పెట్టుకుంటారు. ఏటిపో బాగుతున్నా నిన్నెందుకంటాను రా పిచ్చి వెదవా. ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడిన కోపం ఎక్కువరా. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా, ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా? ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా, ఓ కిచెనో లేకపోతే మటనో పెట్టాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా? ఎంత కావాలో అడగరా తమ్ముడు, నేను ఉన్నాను కదమ్మా, నీకు ఎంత కావాలో అడగరా? మటను చికెను మరి గుడ్లు ఎంత కావాలో చెప్పు. చెప్తాను చెప్పరా. ఒక 500 కావాలన్నా. 500 సరిపోద్దా? సరిపోద్దన్నా. నీదెంత గొప్ప మనసు అన్నా. కన్నుడి తర్వాత నువ్వే అన్నా. అన్నా ఒరే అన్నా, నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేవా? ఇవ్వలేనురా. డబ్బులు లేవా? లేవురా. అదేట్రా నీ బతుకు జడ పోరా. నా బతుకేంటి? అరే అగ్గిపెట్టుంటేవరా. రాజేశ్వరి, రాజేశ్వరి, ఊరు నుంచి ఎప్పుడొచ్చావు? నిన్న రాత్రే వచ్చాను. ఈ రోజు శ్రీరాముని కళ్యాణం అన్నయ్యే దగ్గరుండి జరిపిస్తున్నాడు. నువ్వు తప్పకుండా రావాలి. నీ చూపు నాకు అర్థమైందిలే. రాఘవయ్య బాబాయ్ నాకంతా చెప్పాడు. మా అన్నయ్య మనసు నాకు బాగా తెలుసు. అందరికీ మంచి చేసే మా అన్నయ్య నీకు మంచి చేస్తాడు. తప్పకుండా వస్తావు కదూ? నేనుంటానే. రాజేశ్వరి, రాజు నీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పాడు, వెళ్ళి కలుసుకో. నన్ను రమ్మన్నారట. రాజేశ్వరి, నీ మనసులోని మాటను చెప్పావు, దానికి నా సమాధానము విన్నావు. కానీ అదే విషయాన్ని ఈ ఊరందరికీ తెలిసేలా చేసి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని చెప్పడానికే నిన్నిక్కడికి రమ్మన్నాను. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక చెల్లి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, ఒక అక్క నన్ను తమ్ముడు అంటుంది, ఒక అమ్మ నన్ను కొడుకులా ప్రేమిస్తుంది. కానీ నీ ఒక్కదానికి నేనెందుకు ప్రియుడిగా కనిపిస్తున్నాను? ఇందులో నా తప్పేదైనా ఒకటి క్షమించు. మీరు మంచితనంతోనే చంపుతారనుకున్నాను, మాటలతో కూడా చంపుతారా? ఈ ఊర్లో అందరి కష్ట సుఖాల గురించి ఆలోచించే మీరు నా గురించి ఎందుకు ఆలోచించరు? నేను ఈ ఊరు ఆడపిల్లనేగా. అందుకే చెప్తున్నాను,
నీకు తగిన వాణ్ణి చూసి పెళ్లి చేసుకోమని. అదే నీకు మంచిది, నాకు మంచిది. ప్రాణం వదిలేమని చెప్పండి, వదిలేస్తాను. ప్రాణం పోయే వరకు ఎదురు చూడమని చెప్పండి, ఎదురు చూస్తాను. నిన్నే కాదు, నా జీవితంలో ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను. అదే ఎందుకని అడుగుతున్నాను. ప్రతి మనిషి జీవితంలో పుట్టుక, పెళ్లి, చావు అనే మూడుంటాయి. నా జీవితంలో పుట్టుక, చావు మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రతి స్త్రీ నాకు తల్లితో, చెల్లితో సమానం. చాలా పొరపాటు పడుతున్నారు. ఒక ఆడ మగ బంధం తల్లి చెల్లి దగ్గర ఆగిపోతే ఈ సృష్టి ఆగిపోతుంది. నిజమే, కానీ అదే భగవంతుడు సృష్టించిన ఈ జీవరాశులన్నింటిలోనూ తల్లి స్పర్శ, తల్లి శ్వాస తగలని జీవి ఈ సృష్టిలో ఉంటుందా? ఉండదు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదటిసారి చూసేది తల్లి మొహాన్ని. నా తల్లి మొహాన్ని నేను చివరిసారిగా కూడా చూడలేకపోయాను. ఏ బిడ్డకైనా మొదటిసారి తెలిసేది తల్లి స్పర్శ. ఆ స్పర్శ ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే నేను పెరిగాను. తన నా జీవితమో కాకూడదని నా తల్లి నన్ను తాక్కుండానే గొప్ప త్యాగం చేసి చనిపోయింది. సృష్టిలోనే అన్నిటికన్నా గొప్పది అమ్మంటారు. అలాంటి అమ్మను చూడలేకపోయినా నేను ప్రతి స్త్రీలోనూ అమ్మనే చూస్తూ మా అమ్మ ఇలా ఉండేదేమో, మా అమ్మ ఇలా ఉండేదేమో అని అనుకుంటూనే పెరిగాను. నేను పుట్టడానికి ఈ ఊరు సాయం చేయలేదు. నా పుట్టుక ఈ ఊరందరికీ సాయం కావాలని నా తల్లి ఆశించింది. అందుకే ఈ ఊరిని నా తల్లిగా, ప్రజలందరినీ నా కుటుంబంగా భావిస్తూ అందరికీ నా వల్లైన సాయం నేను చేస్తున్నాను. ఒక్కొక్కరు జీవితంలో ఒక్కొక్కరి కోసం బ్రతుకుతుంటారు. చెల్లి కోసం ఒకరు, ప్రేయసి కోసం ఒకరు, భార్య కోసం ఒకరు. అలాగే నేను కూడా నా తల్లి కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు మా అమ్మకొచ్చిన వ్యాధికి వైద్యం లేదు. మా అమ్మకి ఏర్పడిన పరిస్థితి వేరే ఏ అమ్మకి రాకూడదని, ఒక జబ్బు కారణంగా ఏ తల్లి బిడ్డ వేరు కాకూడదని అన్ని వసతులతో ఆస్పత్రి కట్టించాను. పసితనంలో నా చెవిన పడ్డ అమ్మ జోలపాట తప్ప ఏ ప్రేమరాగాలు నా గుండెను చేరకూడదనే వైరాగ్యంతో బ్రతుకుతున్నాను. ఈ ఊరికొచ్చి నాపై తప్పుగా అభిప్రాయం పెంచుకున్నది నువ్వు ఒక్కదానివి. అందుకే చెప్తున్నాను, నీ ఉద్దేశం మార్చుకోమని. ఇంతవరకు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ మీ గురించి విన్న తర్వాత ఒక్క క్షణం బ్రతికినా మీతోనే కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మ జ్ఞాపకాలు నా గుండెలంటా ఉన్నాయని చెప్తున్నా అర్థం చేసుకోవే. మీ గుండెల్లో మీ అమ్మున్నట్టే నా గుండెల్లో మీరున్నారు. నేను దాన్ని మార్చుకోను. ఎవడ్రా నువ్వు? ఎట్టయినండి ద్వారకలో పడుకోక ఇక్కడ పడుకున్నావేట్రా? అమ్మా అమ్మా ఎవడ్రా నువ్వు? ఈ టైంలో ఎక్కడున్నావేంటి? అదెవరా? మా అమ్మండి. మా అమ్మండి. అమ్మా, మీకు ఇల్లు లేదా? ఉందండి. ఇక్కడెందుకు పడుకున్నారు? మాది రామాపురం అండి. మా అమ్మ ఒంట్లో బాగోపోతే పెద్ద ఆసుపత్రిలో చేర్పిద్దామని తీసుకొచ్చా. రేపొద్దున్నే రండి చేర్చుకుంటామని డాక్టర్లు చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి ఆఖరి బస్ కూడా వెళ్ళిపోయింది. అందుకే ఇక్కడ పడుకున్నాం. ఏంట్రా ఇది జేబెత్తుగా ఉంది? ఏముందిరా? డబ్బండి. డబ్బా? ఎంత? 10,000. 10,000? అంత డబ్బు నీకెక్కడిదిరా? మా అమ్మకి గుండె ఆపరేషన్ చేయించాలయ్యా. చేయించకపోతే వారం రోజుల్లో చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు. అందుకని మా కుటుంబానికి అండగా ఉన్న జతేట్లని పాడిగేదని అమ్మి తీసుకొచ్చానయ్యా. తీరా అయ్యా. తీరా.
అయ్యా నా డబ్బులు. ఇది నీ డబ్బేనని ఏంటి రుజువు? దేవుడి మీదొట్టు అది నా డబ్బేనయ్యా. తెల్లారే లోపు 10,000 పోయాయని ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అప్పుడు ఇస్తా. నీ డబ్బు పొద్దున్నే స్టేషన్కి వచ్చి తీసుకో. అయ్యా 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 అయ్యి మా అమ్మ ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బు అయ్యా. రేయ్, అయ్యా చెప్తే అయ్యా అర్థం అమ్మా! చంపేస్తా. అయ్యా 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 నీకు దండం పెడతానయ్యా. నా డబ్బు నాకు ఇచ్చేయ్యా. అయ్యా అయ్యా రండ్రా. ఎస్ సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా ఎవడ్రా నువ్వు? రాత్రి మా కాడ 10,000 తీసుకున్నారు. పొద్దున్నే తిరిగిస్తానని చెప్పారు. ఇత్తే మా అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్తానయ్యా. ఏంటి 10,000 నీ దగ్గర నేను తీసుకున్నాను? ఆ, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పోలీసోడ్నే మోసం చేయాలనుకుంటున్నావా? పోరా బయటికి. అయ్యా ఆ డబ్బులు లేకపోతే మా అమ్మ చచ్చిపోయిందయ్యా. పేదోడిని నన్ను మోసం చేయమాకండి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరయ్యా. రేయ్, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే దొంగతనం చేశామని బొక్కలో తోసేస్తాను. పోరా. అయ్యా 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 నన్ను కొట్టండి చంపండి, కానీ మా అమ్మని మాత్రం చంపకండి. మీకు దండం పెడతా. నా డబ్బు నాకు ఇయ్యి. ఆ, అయ్యా ఆ, ఆ, చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావే? దుర్మార్గుడా, మా డబ్బు రాకుంది కాక నా బిడ్డనే చేయి చేసుకుంటావా? నువ్వు బాగుపడురా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు. పోవే ముసలిదా. అమ్మా 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 రేయ్! నా మీదకొచ్చి నన్నే కొడతావా? పోలీసోడ్నే కొడతావా? తప్పైపోయిందయ్యా. కొట్రా, కొట్టుబే. 10,000 కావాలా? ఇంకా ఇక్కడే ఉన్నావంటే చంపేస్తా. పోరా. తప్పైపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి అయ్యా. పో.